మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ మాట్లాడుతూ తూప్రాన్లోని పోతరాజ్పల్లి కమాన్ వద్ద తూప్రాన్ ఎస్ఐపి మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తూప్రాన్ వైపు మోటార్ సైకిల్పై రావడం గమనించి పోలీస్ సిబ్బంది వారిని ఆపి విచారించగా వారు గతంలో చేసిన బైక్ దొంగతనాలను ఒప్పుకోవడం జరిగిందని, వారు మెదక్ జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మరియు సిద్దిపేట జిల్లాలోని కుక్నూర్పల్లి, ములుగు మరియు గజ్వెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. అవి మొత్తం 12 బైక్లను ఒప్పుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు: బుర్గుపల్లి స్వామి సన్ ఆఫ్ లేట్ నర్సయ్య, మక్తమైలారం, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా; బుర్గుపల్లి మల్లేష్ సన్ ఆఫ్ లేట్ నర్సయ్య, సిద్దిపేట జిల్లాకు చెందిన వారని, గతంలో గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం కేసులో బుర్గుపల్లి స్వామి ఒకసారి జైలుకు వెళ్లి వచ్చారని, ఈ నేరస్తుల వద్ద బైక్లను సీజ్ చేసుకుని నేరస్తులను జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ నేరాన్ని ఛేదించడంలో చాకచక్యంగా కృషి చేసిన ఎస్ఐ శివానందం, ఎస్ఐ 2 యాదగిరి, సురేష్ PC 2450, కృష్ణ PC 202 మరియు నాగేంద్ర బాబు PC 2284 గారను మెదక్ జిల్లా ఎస్పీ అభినందించారు. బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 బైక్లను కూడా రికవరీ చేయడం జరిగింది. ఇందులో 9 బైక్లకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 9 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది. రిమైనింగ్ 3 కూడా వెహికల్ ఓనర్స్, తర్వాత అటువంటి బైక్ల వివరాలు కొన్ని పూర్తిగా తెలియలేదు. సో అవి కూడా తెలుసుకొని వాటిని కూడా రిజిస్టర్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఈ 9 కేసులలో మనకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, తర్వాత మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, సిద్దిపేట కుక్నూర్పల్లి పరిధిలో 2, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో 1, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1, మొత్తం 9 కేసులల్లో ఈ బైక్ దొంగతనాలు వీళ్ళు చేశారు. ఈ ఇద్దరు కూడా మన వర్గల్ మండల్ సిద్దిపేటకి చెందినవారు, బూరుగుపల్లి స్వామి అండ్ బూరుగుపల్లి మల్లేష్. ఇద్దరు కూడా 35 and 38 ఇయర్స్ ఉన్నాయి. బైక్లను సీజ్ చేసి అంటే నేరస్తులను పట్టుకోవడంలో, తర్వాత ఈ పోయిన బైకులను రికవరీలో ఛేదించడంలో చాకచక్యంగా కృషి చేసినటువంటి ఎస్ఐ శివానందం ఈరోజు లీవ్లో ఉన్నాడు. యాక్చువల్గా ఎస్ఐ 2 యాదగిరి, తర్వాత సురేష్ కానిస్టేబుల్ అండ్ కృష్ణ కానిస్టేబుల్, నాగేంద్రబాబు మరియు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారు బాగా కృషి చేశారు. మనకు జిల్లాలో ఈ మధ్యలో చాలా బైక్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో అందులో మనకు ఒకే కేసులో దాదాపు 12 బైకులు రికవరీ కావడము ఇదే హైయెస్ట్ నేను వచ్చిన తర్వాత. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.